తమ్ముడు వెంకటేష్. రాజన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్ తమ్ముడు. ఇప్పుడు రోజు టీవీ చూస్తురా ఇట్లా? ఇక రోజు మనం చూడాలి కదా. జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఎట్లా నడుస్తుంది తెలంగాణలో? నిజంగా ఒక్కసారి కేసీఆర్ చేతి నుండి అధికారం పోగానే నిజంగా కాకులు పీక్క తిన్నట్టు కేసీఆర్ ను అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు కేసీఆర్ కి? అవును, ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది తమ్మి. ఇప్పుడు శిక్ష ఏదో ఒకటి ప్రకృతి అంటే కాలమే సమాధానం చెప్తుంది, ప్రజలు చెప్పలేకపోవచ్చు. కేసీఆర్ ఓటమి కర్మ ఫలం మళ్ళీ ఇప్పటికున్న 100% అది అనుభవిస్తారు. కాకపోతే ప్రజల కన్నా ముందు అంటే ప్రజలు ఓట్లలో తీర్పిచ్చి ఓడగొట్టారు, దానికి అనుగుణంగా కాలం కూడా సపోర్ట్ చేసింది. అదేనన్న విచిత్రం ఏంటిదంటే ఒకసారి నిజంగా తెలంగాణలో ఒకసారి అధికారంలో కోల్పోవడం ఉందే గాని వట్టి నాయకులే బెదిరించేవాళ్ళు కార్యకర్తలను, మిగతా వాళ్ళను. కానీ ఇప్పుడు సొంత బిడ్డ ఒక్కొక్క కూతురు నిజంగా అరెస్ట్ అయి ఉంటే ఏ సై సప్పులు లేకుండా కనీసం పాపం అనే వాళ్ళు కూడా తెలంగాణలో కరువు అయిపోయారు. అవును కదా, ఇప్పుడు అయ్యే అంటుండా బిడ్డ కూడా, ఇప్పుడు బిడ్డ జైలు కనీసం స్పందించు. కేసీఆర్ కూడా ఆ విషయం పైన స్పందిస్తలేడు ఎందుకు? ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, కనీసం బిడ్డను చూడడానికి కూడా పోలేదు ఢిల్లీకి. అంటే నిజంగా కేసీఆర్ కూడా లోపల కోపం ఉండవచ్చా? లేకపోతే కొడుకు కూతురు ఏమంటే నా రాష్ట్రం, నేను కలలుగన్న రాష్ట్రం అసలు నా ప్రభుత్వం నాశనం అయిపోయింది అంతా. ఇప్పుడు ఈ మట్టికి చాలా చరిత్ర ఉంది, తెలంగాణ మట్టికి. అవునండి, ఎందుకంటే మంచి మంచి ఆసాములనే మట్టి కల్పించారు. పెద్ద నిజాం సర్కారు అలాంటి వాళ్ళ వేరు. ఈయన కేసీఆర్ పెద్ద లెక్క కాదు కానీ ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజల పాపమే కేసీఆర్ మెడ చుట్టుకుంది. ఇప్పుడు బిడ్డ లిక్కర్ అరెస్ట్ కానీ రేపు మాపేది. ఇప్పుడు కాళేశ్వరం ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి ఫోన్ ట్యాంపరింగ్ అది కూడా తీస్తున్నారు కదా. అవునవును, అది కేటీఆర్ పాత్ర ఉంది, ఎర్రబెల్లి దయాకర్ పాత్ర ఉంది. 119 మంది, అప్పుడు 108 మందే ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 108 మంది మీద అవినీతి చిట్టాలు వెళ్తాయి తమ్మి, అన్ని రోజుగా తీస్తే. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఈ కుటుంబం మీదనే, మంత్రుల మీద, ఈ కుటుంబం మీదనే ప్రధానంగా ఫోకస్ చేస్తారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఫోకస్ చేసినంటే వీళ్ళకి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు, అంటే మిగతా ఎమ్మెల్యేలు కాదు, ముఖ్య నాయకులు ఎవరైతే వీళ్ళకి అనుసంధానంలో పనిచేసారో వీళ్ళ, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా చాలా మంది అందరూ అవినీతి చేయలేదు, ఏదో చిన్న చిట్కా ఉంది కానీ వీళ్ళకి సంబంధించిన నాయకులు భారీ మొత్తంలో అవినీతి ఉంది. అవునవును. మళ్ళా ఒకటి రేవంత్ రెడ్డిని ఎవరైతే వెనుపోటు ఓడిచారో, ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు గాని, ఇక వీటు ఫామ్ హౌస్ విన జస్ట్ ఏది జన్వాడ ఫామ్ హౌస్ విన డ్రోన్ ఎగిరేసినందుకు జైల్లో పెట్టిండు కదా. అవునవును. ఇప్పుడు ఒక విషయం అన్న, కేటీఆర్ కూడా జైలుకు పోయే అవకాశం ఉందట. ఉంది, అదే ఇప్పుడు అంటే అత్తది కొన్ని రోజులట, కోడలి కొన్ని రోజులట. అవునవును. ఇప్పుడు ఎప్పటికి వాడేది నడవదు కదా తమ్మి. ఇప్పుడు 5 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డిని టచ్ చేసేటోళ్ళు ఉండరు. సరే, ఏం చేస్తుంది ఏం కదా అంటే గత ప్రభుత్వానికన్నా అధ్వానం అయితే కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఒక విషయం అన్న. అయితే అధికారంలో ఉండగా బిడ్డను రక్షించుకోవడం కోసం అసలు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు కాదు కానీ కేంద్రాన్ని బెదిరించిన దాఖలాలే ఎక్కువ ఉన్నాయి. అవునవును. అదేందో గానీ ఒక్కసారి అధికారం కోల్పోయేసరికి బీజేపీ అసలు కావాలని ఎన్నికల కోసం వాడుకుందో తెలియదు కానీ మొత్తానికి అయితే తీసుకుపోయి లోపల పడేసింది. ఎవరన్నా వాళ్ళిద్దరి రాజకీయాలు ఎట్లన్నా ఉంది కానీ ప్రజల కోరిక అయితే నెరవేరినట్టే. ఎందుకంటే పతనం మొదలైంది అనేది ఒకటి ఓడిపోయినా తెలిసింది. కవితను అరెస్ట్ ఎన్నడూ చెప్తారని కుండకెదిరి చూసారు తెలంగాణ సమాజం. అవును. ఇప్పుడు 4 రోజులు జైలు నమ్మించే, 3 రోజులు జైలు నమ్మించే, పేయింది అబ్బా పాపం పండింది అనేటోళ్ళే గానీ అయ్యో పాపం అనేటోళ్ళు ఇవ్వలేరు. అవును, అసలు ఒకళ్ళు మాట్లాడేటోళ్ళు కూడా లేడు. కనీసం కింది క్యాడర్, ఇలా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బిడ్డ పోతే పోనీ కానీ కింది స్థాయి క్యాడర్ మొత్తం పోయేటట్టు ఉన్నదని, అసలు క్యాడర్ ఆల్మోస్ట్ ఇక జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉండేది, బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్పుకోవడానికే ఉంటది అంతే. అవును, అట్నే అయ్యేటట్టు ఉందన్న ఇప్పుడు కూడా. అవును, ఎందుకంటే మరి ప్రజలను రాసి రంపాన పెట్టి ఏం తమ్మి, ప్రతి ఇంటికి బాధితుడు ఉంటాడు కేసీఆర్ పాలనలో. ప్రతి ఇంటికి ధరణి సమస్య గాని, పింఛన్ గాని, రుణమాఫీ విషయంలో గాని, పథకాలు డబుల్ బెడ్రూమ్లు గాని, ఏదో ఒకటి అందకనో, ఈ సంక్షేమ పథకాలు ఇంటికి రాకనో, ఏదో ఒక బాధితుడు అయితే బరాబరి ఇంటికి ఒకరు వెళ్తారు. అవునవును, వాళ్ళందరూ పాపమే కదా ఇప్పుడు దాకింది. ఇప్పుడు రాజును చేసి కేసీఆర్ ని దేవుని లెక్క కొనియాడిరు అప్పుడు ఉద్యమం అప్పుడు గాని, ఫస్ట్ అధికారం ఉన్నప్పుడు గాని. ప్రజలు పెట్టుకున్న ఆశలు కూడా ఆయన వాళ్ళ అవసరాల కోసమే వాడుకున్నాడు. ఎవరు కుటుంబానికి, కేసీఆర్ కి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగుపడడానికి వాడుకున్నారు ప్రతిదీ కూడా. ఒక విషయం అన్న, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నా బేబీ నేను ఇద్దరమే ఉన్నాం, ఇంత పెట్టుకుంటే పెరిగడానికి పెట్టుకుంటే పొద్దాకులు తింటామని చెప్పిండు. మరి నిజంగా కొడుకు కూతురు వచ్చినాకనేనా ఇట్లా అసలు బీఆర్ఎస్ పార్టీ నిజంగా చెడ్డ పేరు? మీరు చెప్పింది వాస్తవం తమ్ముడు. వీళ్ళిద్దరు చేయబట్టే ఆ టీఆర్ఎస్ పతనానికి, ఇంత తొందరగా పతనం అవడానికి కొడుకును బిడ్డనే
ఆ, ఎందుకంటే వీళ్ళ అధికారం పట్టుకొని జాగృతి అని పెట్టి బతుకమ్మకు 100 కోట్లు తమ్మి బతుకమ్మ ప్రతి అవును. పండగకి అట్లా ఇప్పుడు జాగృతి అని పెట్టి బతుకమ్మ పేరు పెట్టి కూడా ఫస్ట్ దోసుకున్నారు ఫస్ట్ టర్మ్ లో. దోసుకున్నారు. జిల్లాకు 10 కోట్లు ఎంతో అప్పుడు మంజూరు చేసిండు. ఆ, ఆ పైసలు ఎటు పోయినాయో తెలియదు, ఈ పైసలు ఎటు పోయినాయో తెలియదు. ఉమ్, ఆమె విదేశాలకి వెళ్తే కూడా ఉమ్, ఈమెకు ఫండ్స్ వచ్చేటి ఏది ఉమ్, జాగృతి పేరున ఉమ్. 100 కోట్లే. ఆమె ఇల్లు చూసినావు తమ్మి మొన్న సిబిఐ వాళ్ళు ఈడీ ఆహా, పోయినప్పుడు చూస్తే ఒక అది ఏబిఎన్ రాజ్యం ఇంటర్వ్యూ అన్న, ఒక ఏబిఎన్ ఇంటర్వ్యూలో రాధాకృష్ణ అడిగిన ఇంటర్వ్యూలో నాకు సొంత ఇల్లు కూడా లేదన్నదన్న కవితక్క ఫస్ట్ అవును తెలంగాణలో వచ్చిన కొత్తలా. అవును ఇప్పుడు 20 గుంటలలో ఇల్లు రాజాసం బుర్జ్ ఉట్టిపడే ఖలీఫాలకు గిఫ్ట్ ఇచ్చారన్న. బుర్జ్ ఖలీఫాలు అసలు ఒక సామాన్యుడు కాదు, మామూలు వ్యక్తులు మన మన స్థాయిలో ఎవ్వరు గాని ఇప్పుడు ఇక్కడ బుర్జ్ ఖలీఫాలకు కొనేటందుకు అంత ఆస్కారం లేదు. అంత ఇప్పుడు కోటీశ్వరులు కూడా అక్కడ ఉన్నారు, కానీ గిఫ్ట్ ఇచ్చారంటే వీళ్ళు ఎంత పెద్ద స్కామ్ చేశారు అన్నది. విమానం కూడా తమ్ముడు ఇప్పుడు మన కరోనా టైంలో మెడిసిన్స్ వాళ్ళు టాక్ కూడా నడుస్తుంది కదా. ఆ విమానం కూడా గిఫ్ట్ ఇచ్చారు కేసీఆర్ కూడా అని ఉమ్. 100 కోట్లు పెట్టి. అంటే వీళ్ళకి ఇంతే మొత్తం దోసుక తినుడు అవినీతి ఈ మొత్తం విచ్చలవిడి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అధికారులు బలయ్యారో ఇప్పుడు వాళ్ళే బలవుతారు. ఇప్పుడు అన్న ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత కొన్ని విషయాలు, సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. ఏంటిదంటే కవితక్క కొన్ని కోట్ల రూపాయలు అందులో ఉన్నారుగా ఫస్ట్ అరెస్ట్ అయిన లిక్కర్ స్కామ్ లో వీళ్ళ భాగవతం అన్ని బయటపడటానికి కారణం అతడే కదా. అవునవును ముఖేష్ సుకేష్ పిల్లాయి ఉంది చూసినావా. అయితే అతను చెప్తున్న ఏంటంటే కవితక్క దగ్గర జర్మనీలో విదేశీయాలలో కొన్ని వేల కోట్లు ఉన్నాయట. అవును రామచంద్ర పిల్లయ్య ఉంది, వేల కోట్లు. బుచ్చిబాబు అడిటర్ ఈయన కవిత లావాదేవీలు చూసుకునే బుచ్చిబాబు కూడా ఈ లిక్కర్ దానికి కొత్త పాలసీకి సూత్రధారి బుచ్చిబాబే. ఇట్లా కవితకి ఇరుక్కపోయింది పాపం. ఆమె ఏమైందిలే మేమే అధికారం ఉంటాం కదా, బీజేపీ కూడా మా నాడికి మాట చెప్తే తింటారు కదా అన్నట్టు ముందు చూపు వెళ్ళిపోయింది ఒకటే చూపు మీద. కానీ అది బెడిసి కొట్టింది ఇప్పుడు. అవి వాస్తవానికి ఇది చిన్న స్కామే తమ్మి, ఇంతకన్నా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం మీద ఫోకస్ పెడితే 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ అది. మళ్ళీ ఒక విషయం అన్న, ఈ కవిత ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మామూలుగా ఈడీ కేసు పెడితే విచారణలో అంటే మనమే నిరూపించుకోవాలన్నట. ఇప్పుడు ఈడీ కేసు మనమే ఏదైనా ఒకటి అయిందనుకో నిర్దోషులమని మనమే నిరూపించుకోవాలన్నట. మిగతా కేసులలో కూడా ఏదైనా కేసు పెడితే మనమైనా పోలీసు వాళ్ళు గానీ ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు నిరూపించాలి, కానీ ఈడీ కేసు అట్లా కాదట కదా. ఈడీ అదే అంటాం, ఇప్పుడు చట్టాలు ఒక్కొక్క తీరు ఉంటాయి. ఈడీకి అథారిటీస్ కూడా బాగుంటాయి. అంటే మామూలు చట్టాల కన్నా ఈడీ పరిధిలో ఉండేది వేరుంటాయి. ఎందుకంటే మొన్న శరత్ సార్ ఇంటర్వ్యూలో చూసిన నేను అవి ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేసి ఆమె ఏది దాన్ని అడుగుతారు అన్నట్టు. వీడియో రికార్డింగ్ చేసుకుంటా ఈడీ విచారణ చేపట్టింది. అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాళ్ళ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉండేప్పటికే వీళ్ళు ఇప్పుడు అయ్యా సపోర్ట్ ఎత్తలేడు, కొడుకు సపోర్ట్ ఎత్తలేడు వాళ్ళు. లేకుంటే ఇప్పుడు తెలంగాణ మీద ఉసుగోలు పోదురా, జై తెలంగాణ కవితకు బతుకమ్మని అరెస్ట్ చేసింది అది అని చెప్పి డింబాలు ఉసగోలు పుట్టడానికి ఏం లేదు అన్న. చేతుల అధికారం ఉంటే ఇప్పుడు కింది స్థాయి నాయకులు ఎవరో ఇప్పుడు సర్పంచ్లు గానీ ఎంపీటీసీలు గానీ ఎవరో బిల్లులు రావాలి మనకు ధరణ అయిపోతే ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళన్నా ఇందురు. అవునవును ఎంతో కొంత క్యాడర్ అంటున్నాడు, కానీ ఇప్పుడు అధికారంలో ఏంది, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలో ఉన్న ఎంపీలు కూడా జంప్ అవుతారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అసలు నాయకత్వం అసలు బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించేటోళ్ళు దొరకరా అనే పొజిషన్ లా లేదు. ఇంత ఎంపీ ఎలక్షన్స్ అయిపోతే పార్టీ పెద్దగా అంతగానే ఉండేది. అంటే నిజంగా ఇప్పుడు కవితక్క లిక్కర్ స్కామ్ ను ప్రజల నుంచి తప్పుదో పట్టించడానికి ఆర్ఎస్పీని నిజంగా ఇలా చేర్చుకున్నాడా, లేకపోతే నిజంగా ఆర్ఎస్పీ అవసరం కేసీఆర్ కు ఉందా, కేసీఆర్ అవసరం ఆర్ఎస్పీకి ఉందా? ఈ ఆర్ఎస్పీ వాస్తవానికి కేసీఆర్ వదిలేమే బాణం అని ఇప్పుడు టాక్. అది అప్పుడు ఏది పార్టీ పెట్టడానికి దళితుల ఓటు చీల్చడానికి. ఎందుకంటే ఫస్ట్ ముఖ్యమంత్రిని దళితుని ఇస్తా అని చెప్పి మాట తప్పిండు. అవును, దళితులకు 3 ఎకరాల మాట తప్పిండు. ప్లస్ దళిత బంధు అన్నారు. ఇవన్నీ దళితులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఈ 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. అవును, ఇప్పుడు దళితుల ఓటు మొన్న పేపర్ లీక్ లో కూడా యువత దళితులు ఈ రెండిట్టు నాకు వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు మా పార్టీకి, ఖచ్చితంగా ఈ ఓట్లు నాకు వడకున్నా మెచ్చే కానీ కాంగ్రెస్ వాళ్ళకి వడకుండా ఉండాలి అంటే ఏం చేయాలని అప్పుడు ఆర్ఎస్పీ ఎక్కువ శాతం అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరు గాని ఎక్కువ బీజేపీ వైపు మొగ్గు చూపరు, కాంగ్రెస్ వైపే ఉంటారు. ఎందుకు? అవునవును, కాంగ్రెస్ ఓటును చీల్చేందుకే బీఎస్పీ వచ్చిందని కూడా గతంలో ఆరోపణలు కదా. ఆరోపణలు అంతే. కేసీఆర్ అనే వ్యక్తే ఆర్ఎస్ ప్రవీణ్. మరి అదేందో గాని ఆర్ఎస్పీ దేని మీద
ఇప్పుడు ఫైట్ చేస్తే ఆ విషయం ఆగన పోవు, లేకపోతే అది ఏదన్నా ఒకటి అవుతుండే విషయం ఎంబటే. అవును అవునవును. ఎందుకు మరి ఇక్కడ లేకుంటే కూడా ఏం అడ్డుకోలే, ఎవరు అడ్డుకోలే, ఏ కేసు కాలే, అసలు దేనికి సంబంధించిన ఆయన మీద ఎలాంటి ఆ ఎప్పుడు కూడా ఆర్ఎస్పీ మీద కొన్ని దాఖల ఇప్పుడు గతంలో ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఏ నాయకుడు కూడా ఆ ఇట్లా పేరు పెట్టలే. కానీ ఆర్ఎస్పీ విన ఇప్పుడు డైరెక్ట్ బీఆర్ఎస్ అగ్రనేతలు కొందరు కావాలని ఆర్ఎస్పీ విన వ్యాఖ్యలు చేశారు మరి. అవునవును. వాస్తవానికి ఆయన బహుజనవాదం ఎత్తుకున్న సిద్ధాంతం గొప్పది. ఆ అది ఇప్పుడు సరే మాయావతి అన్నది పొత్తు కదా అని సపరేట్ గా ఇప్పుడు పార్టీ పెట్టిన అయిపో తెలంగాణకి ఇప్పుడు ఇంకో ప్రత్యామ్నాయ పార్టీ అవసరం తమ్మి. అవసరం కదా. ఇప్పుడు జాతీయ అవసరం. పార్టీలే నిజంగా అధికారంలోకి రావు, ప్రాంతీయ పార్టీ కావాలన్నప్పుడు అదే మంచి మంచి టిఆర్ఎస్ మేధావులు పార్టీ. ఉన్నారు కదా, ఆకునూరి అవునవును. మురళి సారు వీళ్ళందరూ కలిసి ఒకటి పార్టీ పెడదామని కూడా అనుకున్నారట. అవును ఒకటి ప్రత్యామ్నాయం పార్టీ పెడితేనే బాగుండేది. ఇంకా ఆర్ఎస్పీ మీద గౌరవం పెరిగేది. లేదు అట్లా ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఇన్ని రోజులు అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రజా ధనం ఉన్నది, నిజంగా మనకు అధికారం కావాలి, కేసీఆర్ కు అధికారంలో ఉన్న వ్యక్తులు కావాలని కేసీఆర్ మాకు అధికారం అవసరం లేదు కానీ మేము చెప్తే వినే వాళ్ళ అధికారంలో ఉండాలని కేసీఆర్ ఏమన్నా ప్లాన్. ఇప్పుడు నేను డబ్బు పెడతా, లేకపోతే మీ రానున్న రోజులలో నాకు ఒకటి అనిపిస్తుందని, ఇప్పుడు నిజంగా నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేకపోయినా, కానీ ఇప్పుడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని ఆర్ఎస్పీని అడ్డం పెట్టుకుని ముంగట పెట్టి తెర వెనక నడిపిస్తాడు కావచ్చు అనిపిస్తుంది. ఇక రాత మీ కేసీఆర్ కలది. కేసీఆర్ కు ఇంకొకసారి అధికారం అనేది నాకు తెలిసేది కష్టమే. ఎందుకంటే ఆ పార్టీ మొత్తం విచ్ఛిన్నం చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ చిన్న సర్కార్ ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్ల బట్టి వీళ్ళని ఎంత గోస పూసుకున్నారు. మస్తు గోస ప్రశ్నించే గుంపులపైన చాలా మందికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా సేమ్ కర్మఫలం ఎట్లయితే చేసిండో కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా సేమ్ ఇప్పుడు కూడా అదే ప్లానింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం అని వీళ్ళ పేపర్ లో. అంతే ఇప్పుడు నేను చెప్తే కదా సాలెనక సాలే. వీళ్ళు ఇంత ముందు ఏం చేశారో వీళ్ళు అది చేస్తారు. పైసే ఉన్న వాళ్ళ ఒక కేసీఆర్ దగ్గర పైసా ఉంది, పైసాతోనే రాజకీయం చేశారంటే. అదే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బు ఉన్నది కానీ అధికారం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కావాలి, డబ్బు మనం పెట్టి నడిపించిన. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ముఖం చూస్తే, కేటీఆర్ ముఖం చూస్తే, హరీష్ రావు ముఖం చూసినా, కల్వకుంట్ల కవిత ముఖం చూసినా, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పినా గానీ అసలు ఈ నాయకులను ఇప్పుడున్న అగ్రనాయకులను ఎవరైతే కేసీఆర్ కు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ ముఖాలు చూస్తే ఓట్లు పడే దాఖలు లేవు. అవునవును పడాయి. ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ మీద బీఆర్ఎస్ అలా పోయినందుకు ఆయన మీద వ్యతిరేకత బాగుంది తమ్మి. ఆయన మీద సానుభూతి ఏం లేదు. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను మోసం చేసిండు. అవును. ఇప్పుడు డిఎస్పీ ఉంది, ఏది విశారాధన్ మహారాజు ధర్మ సమాజ్ పార్టీ, అందులో అయిపో కదా. కానీ వాళ్ళిద్దరికి మరి అండర్స్టాండింగ్ ఎట్లా మిస్ అయింది. ఇప్పుడు మనం ఒక వర్గాలని ఏకం చేయాలంటే కలిసిపోవాలి. ఇప్పుడు మనమే ఏకం కానప్పుడు మిగతా ఉన్న వర్గాలు బీసీ, ఎస్టీ, మైనారిటీ ఇవన్నీ ఎట్లా ఏకమైతే కావు కదా. అవునవును కావు. ఇప్పుడు విశారాధన్ మహారాజ్ దగ్గర టాలెంట్ పర్సన్ సార్ కూడా, విశారాధన్ మహారాజ్ కూడా అంటున్నాడు కదా, ఇప్పుడు కేసీఆర్ గర్భం నుంచి పుట్టిన వికృత బాలుడే ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్తా ఉన్నాడు. అంతే అవునవును. ఎందుకంటే బీఆర్ఎస్ లో పోతే చాలా మంది జీర్ణించుకోలేకపోతారు. అవును. ఇప్పుడు సొంత పార్టీ పెట్టి కేసీఆర్ కు ఏదో సపోర్ట్ చేస్తుంది ఇంటర్నల్ అంటే అది పెద్ద ప్రజలు పట్టించుకోపోదు. ఇన్ని రోజులు కూడా ఎవరికి కూడా గుర్తురాలి, ఎవరు కూడా మర్చిపోయారు. ఎందుకంటే బహుజనవాదం, బీసీ, ఎస్టీ, మైనార్టీల గురించి కొట్లాడుతుండు, మళ్ళా బహుజనవాదం గురించి మన రాజ్యాధికారం రావాలని కొట్లాడుతుండని ఇది ఇక కేసీఆర్ పంపిండా, అటు ఎవరు పంపిండా అవన్నీ పక్కకెట్టేశారు. పక్కకెట్టేది. కానీ కేసీఆర్ తన ఓటమిని ముందే గ్రహించి నిజంగా కేసీఆర్ కు సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు. నిజంగా ఇది వాస్తవం అన్నట్టు ఇప్పుడు ప్రజలు కొందరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ డౌట్ ఉండే కొంచెం అనుమానం, టిఆర్ఎస్ కేసీఆర్ వదిలిన బాణమే అని అనుమానం ఉండే. ఈ నిన్న డైరెక్ట్ టిఆర్ఎస్ కండ కప్పుకున్నాక ఆ అనుమానం నిజమైంది అంతే. అవును. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆఫర్ ఇచ్చిందట, ఎడ్యుకేషన్ మినిస్టర్ అది ఇస్తామని చెప్పిందట, అయినా కూడా లొంగలేదు. మరి ఇప్పుడు ఏ అధికారం లేకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారంటేనే అదే ఆ అనుమానానికి నిజమే అనిపిస్తుంది, బలపరిచినట్టు అయిపోయింది. ఇప్పుడు వాస్తవానికి మొన్న ఆకునూరి మురళి సార్ కూడా చెప్పిండు. ఆ సార్ కూడా ఎన్నోసార్లు మన పార్టీ పెడదాం అదని చెప్పినట్టు బీఎస్పీ తప్ప. అవును. ఆ సార్ మాట కూడా లెక్క చేయలేదట. ఇప్పుడు ఇప్పుడు ఎవరు విశారాధన్ మహారాజ్ అన్న మాటలు వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళు మేధావులు కాబట్టి. మొన్న మార్నింగ్ న్యూస్ లో మల్లన్న కూడా అంటుండు, మేడ్చల్ నుంచి బీఎస్పీ నుంచి పోటీ చేయి మల్లన్న అన్నాడు నన్ను కూడా, కానీ నేను ఆ ఉచ్చుల పడలేదు. అవునవును వాళ్ళు ఉంటారు అప్పుడు. ఎందుకంటే మన దగ్గర తెలంగాణలో మేధావి వర్గం వీళ్ళంతా ఎవరు ఏం చేస్తారు అనేది రోజు పరిశీలిస్తారు కదా మీ. అవునవును. వాళ్ళ అంచనాలు కరెక్ట్. ఇప్పుడు ఆకునూరి సార్ చెప్పింది కూడా కరెక్టే కదా. అంతా రాజకీయాలు అయితే మస్తు దిగజారిపోతున్నాయి తమ్మి.
ఇవాళ ఏ పార్టీలు ఉంటాడు, రేపు ఏ పార్టీలు ఉంటాడో తెలుస్తలేదు. అంటే రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటది అన్న? అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా లేకపోతే? నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. నేనేమనుకుంటున్నా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ ను ముందు పెట్టి నిజంగా దళిత సామాజిక వర్గాన్ని ముందు పెట్టి ఇక కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన బాణాలు విసురుతాడు, ఎక్కువ పెడతాడని నేను అనుకుంటున్నా. ఉండదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ను కూడా ఎవరు నమ్మేటట్లేరు. ఈయన పోయి కూడా దొంగల దానిలో వచ్చింది కదా. అంటే ఇప్పుడు వీళ్ళ క్యాడర్ కు అధికారం కావాలి. ఇప్పుడు ఎవరు చాలా మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలో పోటీ చేసిన వారు. ఇప్పుడు 100కు పైన తనలో నిలబెట్టిన అంటున్నాడు కదా. వాళ్ళకు డబ్బు లేదు, కానీ డబ్బు లేదు అధికారం కావాలి. కానీ ఇప్పుడు అధికారం కావాలంటే కేసీఆర్ దగ్గర డబ్బు ఉన్నది. దాన్ని యూజ్ చేసుకున్నందుకు నిజంగా ఆర్ఎస్పీ చెప్పినట్టు రాజ్యాధికారం దిశగా మేము గాడిద గుర్రం ఏదైనా వచ్చి ఎక్కిపోతామని అన్నాడు కదా. ఆ దిశగా ఏమైనా కేసీఆర్ ను వాడుకుంటారా? అసలు ఇది ఏంది అన్నది. కేసీఆర్ చేతిలో మరో ఆర్ఎస్పీ బలి కాకపోతే అడుగు. ఇప్పుడు కేసీఆర్ చేతిలో దాదాపు చాలా మంది అసలు కొన్ని ఇప్పుడు తెలంగాణ పార్టీ ఇంకా విజయశాంతి ఇంకా చాలా మంది మంచి పార్టీలను విలీనం చేసిండు, మంచి మంచి నాయకులను ఎటు కాకుండా చేసిండు. అసలు స్వయంగా ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తా అని చెప్పి అక్కడ ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఇచ్చి మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చినాం మనం తెలంగాణ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అవును, మరి పక్కు రాజకీయ పార్టీ అని చెప్పి చేసిండు. ఇప్పుడు ఆర్ఎస్పీ కూడా కేసీఆర్ చేతిలో మోసపోతాడు బరాబర్. అది కొంచెం కాలం టైం తీసుకుంటుంది వస్తుంది, ఆయనకు కూడా తెలిసి వస్తుంది. అంటే అప్పుడు మోసపోయిన తర్వాత మరి ఆర్ఎస్పీకి రాజకీయ ఫ్యూచర్ ఉంటుంది. రాజకీయ ఆయనకు ఆ సిద్ధాంతం ఉంటే ఖచ్చితంగా అదే బహుజనవాదం కోసం కట్టుబడి ఉండాలి. నేను ఏనుగు ఎక్కి గడిలో బద్దలు కొడతా, నేను అటు పోతా ఇటు పోతా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను గడిలో బద్దలు కొడతా, ఏది బహుజనవాదాన్ని మన బహుజన బిడ్డలు ఎస్సీ మైనార్టీ బిడ్డలకు అధికారం రావాలంటే నిజంగా ప్రజలు నమ్ముతారు? నమ్మరు. అంతా కేసీఆర్ ఆడిన గేమ్లే ఆర్ఎస్ ప్రవీణ్ బలైపోయింది. అంటే కేసీఆర్ కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది కాబట్టి ఇప్పుడు ఆ దించిన అస్త్రాన్ని వెనుకకు తీసుకున్నాడు. అవును, అంతే తమ్మి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్మి.